అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర ఎలా స్థాపించాలి, ఏమేం వస్తువులు వేయాలి, ఎన్ని రోజులు పెట్టుకోవాలి, తీసేశాక ఆ వస్తువులన్నీ ఏం చేయాలని చాలా మందికి కన్ఫ్యూజను. సింపుల్గా అయితే నేను ఈరోజు పూజ చేసుకున్నాను. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఆదివారం సోమవారం అంటే 1920 2 రోజులు అక్షయ తృతీయ పడింది. నేను 2 రోజులు సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. బంగారం వెండే కొనాల్సిన ఏం అవసరం లేదు. లక్ష్మీ స్వరూపం వస్తువులు ఏవైనా కొనుక్కోవచ్చు. గురుగింజలు, గోమతి చక్రము, కల్లుప్పు లక్ష్మీ స్వరూపం, పెసులు కూడా కొనుక్కోవచ్చు. చింతపండు, పళ్ళు కూడా తీసుకోవచ్చు. పళ్ళు తీసుకొని ఎవరికైనా దానం కూడా అయితే చాలా మంచిది. కుండ తీసుకొచ్చి పసుపు రాసి శ్రీ అని చెప్పి తిలకం చుట్టి పసుపు, కుంకుమ, చవాది పౌడరు, కస్తూరి తిలకము, పచ్చకర్పూరం, బియ్యము, గోమతి చక్రం, గురిగింజలు, లవంగాలు, యాలక్కులు, పసుపు కొమ్ము, పసుపు తాడు, గాజులు, నల్లపూసలు, ఇవన్నీ బంగారం వెండి అన్నీ కూడా వేసుకోవచ్చు. ఉంటే వేసుకోండి బంగారం వెండి, లేకపోతే కాయిన్ కూడా వేసుకోవచ్చు, డబ్బులు కూడా పెట్టుకోవచ్చు. ఇది అక్షయ తృతీయ రోజే స్థాపించుకోవాలని కూడా ఏమీ లేదు. నేను ఇప్పుడు స్థాపించుకుంటున్నాను కదా, ఇలా మంగళవారం శుక్రవారం కూడా స్థాపించుకోవచ్చు. దీన్ని మరుసటి రోజే తీయాల్సిన కూడా అవసరం లేదు. ఇది అక్షయ కలశము ఎప్పుడు మన ఇంట్లో దేవుడింట్లో ఉండాలి. ఏదే సంపాదించుండే డబ్బులు నిలవట్లేదు, కష్టాలు ఎక్కువగా ఉంది, జాబులు రావట్లేదు, ఏదో ఒకటి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు అక్షయ పాత్ర మనం ఇలా పూజ చేసుకున్నాక దేవుడింట్లో పెట్టుకొని ఒక పసుపు క్లాత్ కట్టి మీరు సంపాదించే డబ్బులు కానీ లేకపోతే ఏదో పేపర్స్ కానీ ఏది మంచి కార్యం చేయాలన్నా కూడా దానిపైన పెట్టి మంచిది జరగాలని చెప్పి కోరుకుంటూ ఉండొచ్చు. మీరు 3 నెలలకో 4 నెలలకో లేకపోతే 6 నెలలకో సంవత్సరంకి ఒకసారి కూడా మార్చుకొని ఏవైతే బియ్యం ఉన్నాయో ఇది ప్రసాదంగా మీరు స్వీకరించి సేమ్